వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మనకి దగ్గరకు వచ్చింది. దీనికి సంబంధించి రివిజన్ ప్రాసెస్ ఎలా చేయాలి, రివిజన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి, రివిజన్ అసలు ఎలా చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది అండ్ ఎఫెక్టివ్గా మీరు రివిజన్ చేయగలుగుతారు. రివిజన్ ఎందుకు చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, మన మైండ్ అనేది లిమిటెడ్ అండి. అందుకని ఎక్కువ టాపిక్స్ మనం గుర్తుపెట్టుకోలేము. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాము అంటే వాటిని రివిజన్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోగలుగుతాం. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వటం కోసం రివిజన్ ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు చదివిన టాపిక్స్ అనేవి చాలా ఇన్డెప్త్ అండ్ వైడ్ ఉంటాయి కాబట్టి రేంజ్ వైజ్ వాటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి అంటే వన్ సింగిల్ గోలో గుర్తుపెట్టుకోవటం చాలా కష్టం. అందుకనే ఎన్నిసార్లు మీరు రివిజన్ చేస్తే అంత కాన్ఫిడెన్స్తో పాటుగా అంత ఎక్కువగా మీ మెమొరీ గుర్తుపెట్టుకోవడానికి మిమ్మల్ని సహకరిస్తుంది. మూడోది, కాన్సెప్ట్ క్లారిటీ అనేది రివిజన్ చేస్తున్నా కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వస్తుందన్నమాట. సో దీనికి మీకు రివిజన్ కావాలి. దాంతోపాటు మార్క్ టెస్టులు రాసినప్పుడు వాటికి సంబంధించి మీరు ఏవైతే టాపిక్స్ని మిస్ చేశారో వాటిని కూడా రివిజన్లో కలిపి మీరు రివైజ్ చేసుకోవచ్చు. సో ఇది రివిజన్ యొక్క బెనిఫిట్స్. ఎవరైతే కనీసం ఒక 2 సార్లు రివిజన్ చేసి ఎగ్జామ్ ముందుకు వెళ్తారో మీరు చదివిన దాన్ని, మీరు ఒక 50% కన్నా అబోవ్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. జెన్యున్గా 2 సార్లు కనుక రివిజన్ మీరు చేయగలిగితే. సో ఇది ప్రాసెస్ అనమాట. రివిజన్ అసలు ఎందుకు చేయాలి రివిజన్ అనేది. ఇప్పుడు రివిజన్ అసలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక నార్మల్ రివిజన్ చూస్తే, నార్మల్ వేలో అందరూ చేసే రివిజన్ ఏంటంటే వాళ్ళు ఎలా చదివారో అదే దాన్ని మళ్ళీ చూస్తూ లేదా వాళ్ళు రాసుకున్న నోట్స్ని చూస్తూ రివైజ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇది నార్మల్ రివిజన్. ఎఫెక్టివ్గా రివిజన్ ఎలా చేయాలి అంటే స్మార్ట్గా రివిజన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. స్మార్ట్ రివిజన్లో కొంత వ్యయ ప్రయాసాలు ఉంటాయి. అంటే కొంత మీరు హార్డ్ వర్క్ చేయాలి, దాంతో స్మార్ట్ వర్క్ని ఇంక్లూడ్ చేయాలి. ఎలా స్మార్ట్గా రివిజన్ చేయాలి? సపోజ్ ఒక A4 షీట్ తీసుకోండి. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందండి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ A4 షీట్ తీసుకొని రివిజన్ ఎలా చేస్తారు? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీని A4 షీట్ తీసుకొని ఒకటి, ఇది స్మార్ట్ రివిజన్ అన్నమాట. నార్మల్ రివిజన్ మీరు చూసింది చదివింది చూసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా స్మార్ట్ రివిజన్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా కవర్ చేసుకోవాలి. ఒక A4 షీట్ తీసుకోండి. సపోజ్ మొత్తం మ్యాటర్ అవసరం లేదండి. సపోజ్ సిలబస్లో మనకి ఏమిచ్చాడు? ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్లో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. ఓకే, ఈ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో మీకేం తెలుసో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ రాయండి. అక్కడ పెట్టి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఏంటి, అసలు ఏ ఇయర్లో వచ్చింది, అసలు దీన్ని ఎన్ని ఫేజెస్లో ఇది వచ్చింది, దీని డేట్స్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేమ్స్ ఏంటి, దీన్ని నేను ఎలా కవర్ చేయాలి అనే మొత్తం కూడా జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ పేపర్ మీద పెట్టండి. లేదు జ్ఞాపకానికి రాలేదు అంటే మీరు రివిజన్ చేయాలి. ఒకసారి మొత్తం చూసుకోండి, అవుట్లైన్ పాయింట్స్ని రాసుకోండి. సో అలా మీరు నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని రాస్తారు. సపోజ్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ తర్వాత నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ అని ఉంటుంది, రెండో టాపిక్. సో అలా చూడండి. తర్వాత స్పేస్ టెక్నాలజీ ఉంటుంది. స్పేస్ టెక్నాలజీలో ఏమి ఇంపార్టెంట్, ఇస్రోకి సంబంధించి ఏంటి, తర్వాత కమర్షియల్ వింగ్స్ ఏంటి, యాంత్రిక్స్ కానీ ఇన్ స్పేస్ కానీ ఇలాంటివన్నీ చూస్తారు. డిఫెన్స్ టెక్నాలజీ చూస్తారు. సో ఇలా పేపర్ మీద ఒక కాన్సెప్ట్ని రాసుకొని ఆ సిలబస్లో ఉన్న పదాన్ని రాసుకొని దానికి సంబంధించి ఇన్నర్గా ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కీవర్డ్స్ అన్నిటినీ కూడా రాసుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోతారు. రివైజ్ చేస్తూ ఉంటారు, స్పీడ్గా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కీ పాయింట్స్ ఓన్లీ. ఇదేంటంటే ఈ చార్ట్ మీకు అసలు ఏముంది, అసలు నేనేం చదివాను అని జ్ఞప్తికి రావడానికే కానీ ఇది మీ స్టడీ మెటీరియల్ కాదు. మీరు చదివిన స్టడీ మెటీరియల్ని ఒక A4 షీట్లో చూసుకోవటం. ఇది అంటే మీకు వచ్చినటువంటి మెమొరీ మొత్తాన్ని ఒక A4 షీట్లో మిమ్మల్ని చెక్ చేసుకోవటం కోసం ఇచ్చేది. దీనివల్ల ఏంటో తెలుసా, నేమ్స్ డేట్స్ ఈ A4 షీట్లో మీరు రాసుకోవాలి. అండ్ టాపిక్స్ వస్తే టాపిక్ హెడ్డింగ్ ఒకటి రాసుకోవాలి. ఆ టాపిక్ హెడ్డింగ్లో ఇంపార్టెంట్ పాయింట్, ఆ టాపిక్ మొత్తానికి ఒక కోర్ పాయింట్ ఉంటుంది, దాన్ని రాసుకోవాలి. సో ఇలా మీరు కనుక చేస్తే ఇది స్మార్ట్ రివిజన్ అవుతుందన్నమాట. స్మార్ట్ రివిజన్ అనేది
నార్మల్ రివిజన్తో పోల్చుకుంటే కొద్దిగా టైం పడుతుంది. సో ఒక 1 అవర్ ఎక్స్ట్రా పడుతుంది అనుకోండి నార్మల్ రివిజన్తో పాటుగా. కానీ ఈ స్మార్ట్ రివిజన్ అనేది మీలో కాన్ఫిడెన్స్ని కలిగిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఒక A4 షీట్లు, ఒక 4-5 A4 షీట్స్లో మొత్తం మీద టాపిక్స్ అన్నీ, ఆ టాపిక్స్లో ఉన్న ఇన్నర్ పాయింట్స్, కోర్ పాయింట్స్, నేమ్స్, డేట్స్ అన్నీ వచ్చేయాలి. అట్లనే AP హిస్టరీ. తర్వాత ఎకానమీ. ఇప్పుడు ఎకానమీ వచ్చిందనుకోండి, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద సో మీరు సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవాలి. సో ఇలా కనుక చేయగలిగితే అది స్మార్ట్ రివిజన్ అవుతుంది అనమాట. స్మార్ట్ రివిజన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. తర్వాత రివిజన్ చేసేటప్పుడు ముఖ్యంగా వేటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. వేటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలంటే హై ఈల్డింగ్ ఏరియాస్ టాపిక్స్ ఉంటాయండి. ఎక్కువ మార్క్స్ నాకు తక్కువ టైంలో రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో AP హిస్టరీ తీసుకున్నారనుకోండి, మీరు కింగ్డమ్స్, విజయనగర సామ్రాజ్య కానీ, తూర్పు చాళుక్య కానీ, వెంగి కానీ, ఇలాంటి వాటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కింగ్డమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కన్నా కూడా యాన్సెంట్ AP హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మిడివల్ AP హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇలా కనుక హై ఈల్డింగ్ ఏరియాస్ అంటారు వీటిని. సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, రీసెంట్గా ఎకానమీ టాపిక్స్, ముఖ్యంగా బడ్జెట్లో వచ్చిన ఇంపార్టెంట్ స్కీమ్స్ కానీ, సో AP బడ్జెట్ కానీ, AP సర్వే కానీ, ఇండియన్ బడ్జెట్ కానీ, ఇండియన్ సర్వే కానీ, ఇలాంటి కీ ఫోకస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, నీతి ఆయోగ్ కానీ, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, సో ఇలాంటి కీ ఏరియాస్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారనుకోండి, స్పేస్ టెక్నాలజీ మీద ఎక్కువ వస్తాయి, డిఫెన్స్ టెక్నాలజీ మీద ఎక్కువ వస్తాయి, న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఎక్కువ వస్తాయి. సో దాంతోపాటు రిలేటెడ్ హెల్త్ టాపిక్స్ మీద ఎక్కువగా వస్తాయి. సో మీరు ఎన్వైరన్మెంట్ తీసుకుంటే ముఖ్యంగా ఎకాలజీ, ఎకోసిస్టమ్, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్, దాంతోపాటుగా ఎర్త్ సమ్మిట్, దాంతోపాటు UNFCCC కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీసు, తర్వాత మీకు కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, సో తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, వీటిలో ఇండియా యొక్క అచీవ్మెంట్స్ ఏంటి. సో ఇలా మనం చూస్తూ వెళ్తే ముఖ్యంగా ఎయిర్ పొల్యూషను, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 ప్యారిస్ ప్యాక్ట్, తర్వాత ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ గురించి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి, ఎయిర్ పొల్యూషన్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఎన్వైరన్మెంట్లో. మొత్తం దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఎక్కువగా. సో ఇలా మనం హై ఈల్డింగ్ ఏరియాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలండి సో రివిజన్ చేసేటప్పుడు. తర్వాత టెస్టులు రాసినప్పుడు ఆ టెస్టుల్లో మీకు రాని పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత న్యూ టాపిక్స్ చదవకోకుండా ఉంటేనే మంచిది. ఎప్పుడు మీరు సొంతగా కనుక బుక్ చూసి చదివేటప్పుడు న్యూ టాపిక్స్ని అవాయిడ్ చేయండి. లేదు, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇప్పుడు పోస్ట్ చేశాను, వాటిని మాత్రం మీరు చదవాల్సిందే. న్యూ టాపిక్స్ అయినా కానీ న్యూ టాపిక్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అయితే అవాయిడ్ చేయండి. కానీ ఎవరైనా లెక్చరర్ చెప్తూ ఉంటే మాత్రం వాటిని కన్సిడర్ చేయండి. ఎందుకంటే వీళ్ళు చెప్పేటప్పుడు మీరు చాలా తక్కువ స్పీడ్లో హాఫ్ అన్ అవర్ ఉంటే హాఫ్ అన్ అవర్లో నేర్చేసుకుంటారు. అదే మీరు ఆ హాఫ్ అన్ అవర్ చదవాలంటే మీకు 1 డే పడుతుంది. సో మీరు సొంతగా న్యూ టాపిక్స్ ఏవైతే వదిలేసేయండి టెక్స్ట్ బుక్స్ నుంచి రివిజన్ చేసేటప్పుడు. లేదు, మీరు మిస్ అయినటువంటి న్యూ టాపిక్స్ ఎవరైనా ఫ్యాకల్టీ చెప్తే మాత్రం వాటిని ప్రిపేర్ అవ్వండి. సో న్యూ టాపిక్స్ విషయానికి అది. తర్వాత మీరు ఏదైతే లెర్నింగ్ స్టైల్ ఫాలో అయ్యారో ఇంతకుముందు, మళ్ళీ కొత్త లెర్నింగ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోకండి. మీరు ఏ విధంగా అయితే మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేశారో మీరు రివిజన్ కూడా అలానే కంటిన్యూ చేయండి. తర్వాత ఎప్పుడైనా మీరు రీక్రియేషన్ టైంలో, అంటే చదవుకోకుండా మిగతా టైంలో మీ ఫ్రెండ్స్, అది కూడా లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మీలాగా ఆలోచించే వాళ్ళు, మీలాగా టైం వేస్ట్ చేయకోకుండా ఉండేవాళ్ళు, లేదా మీతో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు, అదే ఫీల్డ్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కషన్స్ చేస్తూ ఉండండి. సో ఎక్కువ టైం కాదు, మీరు వేస్ట్ చేసే టయాన్ని అక్కడ సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. అలా లైక్ మైండ్ పీపుల్తో కనుక మీరు రివిజన్ ప్రాసెస్లో ఇందాక నేను చెప్పాను కదా, ఆ A4 షీట్ దగ్గర పెట్టుకొని నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ గురించి ఇద్దరు డిస్కస్ చేయండి. అట్లా ఒక్కొక్క టాపిక్ గురించి కనుక సమయం దొరికినప్పుడు అలా డిస్కస్ చేస్తూ ఉంటే అది కూడా ఎక్కడో అక్కడదొకటి ఇక్కడదొకటి కాదు. ఒక A4 షీట్ తీసుకుంటే ఆ సిలబస్లో ఉన్న ఫస్ట్ పదం, ఓకే దీంట్లో నీకేమొచ్చు, నాకేమొచ్చు, ఇద్దరం నువ్వేం మిస్ చేసినావు, నేనేం మిస్ చేసిన, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇలా కనుక డిస్కస్ చేసుకోగలిగితే అది మీకు బెనిఫిట్ అవుతుంది. అంతేగాని ప్రౌడ్కి పోయి నాకు ఇదొచ్చు నీకు ఇదొచ్చు ఇంకా వాదనలు పెట్టుకుంటే మాత్రం అది వేస్ట్, ఆ కోఆర్డినేషన్ అనేది వేస్ట్. సో ఇలా రివిజన్ చేసినప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. రివిజన్ మాత్రం మల్టిపుల్ టైమ్స్, మినిమం 2 సార్లు మాత్రం రివిజన్ చేయగలిగితే మీరు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
సో ఇది రివిజన్ చేసే ప్రాసెస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.